ప్రపంచాన్ని మరోసారి కరోనా కలవరపెడుతోంది. కొన్నాళ్లు సైలెంట్ అయిపోయిన కరోనా మళ్లీ యాక్టివేట్ అయింది. కొత్త వేరియంట్ విజృంభిస్తూ ఉండడంతో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక గత నెల రోజుల్లో చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 లక్షల కొత్త కేసులు నమోదవడం చూస్తుంటే కరోనా గేర్ మార్చినట్టుగా అర్థమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి బెంబేలెత్తించే స్థాయిలో లేకపోయినా తేలిగ్గా తీసుకోవడానికైతే మాత్రం వీల్లేని పరిస్థితి. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉండడంతో అధికారులు అలర్ట్ అవుతున్నారు. ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు సిద్ధమవుతున్నాయి. మళ్లీ టెస్టింగ్ కిట్లు బయటకొస్తున్నాయి. దేశంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 752 కరోనా కేసులొచ్చాయి. 4 వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3400 దాటేసింది. కేరళలో పరిస్థితి కాస్త ఆందోళనకరంగా కనిపిస్తోంది. కొత్త కేసుల్లో ఎక్కువగా అక్కడే నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. కొత్త వేరియంట్ దూకుడు అక్కడే ఎక్కువగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయ్యప్ప సీజన్ కావడంతో పరిస్థితి ఎక్కడ అదుపు తప్పుతుందోనన్న ఆందోళన కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అసలు కొత్త కేసులే లేని చోట కూడా ఇప్పుడు కేసులు మొదలయ్యాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 12 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అందులో 9 కేసులు హైదరాబాద్ లోనే రావడం ఆందోళన కలిగిస్తోంది. సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. అయితే తెలంగాణలో కొత్త వేరియంట్ JN1 కేసులు వచ్చాయా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి తేలలేదు. జీనోమ్ సీక్వెన్సింగ్ తర్వాతే దానిపై క్లారిటీ రానుంది. 40 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. కోవిడ్ కొత్త వేరియంట్ టెన్షన్ పెడుతూ ఉండడంతో గాంధీ, ఉస్మానియా, చెస్ట్, ఫీవర్, నీలఫర్ ఆసుపత్రుల్లో వార్డులు ఏర్పాటు చేశారు. ఏపీలోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అక్కడ కూడా 12 కేసులొచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో 5, విశాఖలో 3, కాకినాడలో 2 కేసులొచ్చాయి. జనం కరోనాను లైట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. కొత్త వేరియంట్ అంత ప్రమాదకరం కాదన్న భావన కనిపిస్తోంది ఎక్కడ చూసినా. అయితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అది ప్రమాదకరమా కాదా అన్నది తేలే వరకు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందని హెచ్చరిస్తున్నారు.